చెట్టుని తెచ్చి నాశనం చేశాడు ఇక్కడ పెట్టి. అది అలానే దింపేసే వాళ్ళం కదా తెచ్చి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జర్నీ విత్ తారక్. సో ఇవాళ మనం వాటర్ లిల్లీ మొక్కను తీసుకొచ్చి ప్లాంట్ చేయబోతున్నాం. లెట్స్ హెడ్ టు నర్సరీ. దాదాపు ఒక 2 to 3 నర్సరీస్ తిరిగిన తర్వాత ఫైనల్గా ఒక నర్సరీలో అయితే మనకి మంచి హెల్దీగా ఉన్న వాటర్ లిల్లీ ప్లాంట్ దొరికింది. సో దాన్ని అయితే ప్యాక్ చేసుకున్నాము. బట్ ఎక్కడ లోటస్ సీడ్స్ అయితే అవైలబుల్ లేవు. సో ఇంటికైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ప్రస్తుతానికి దీన్ని ఇలాగ టెంపరీగా వాటర్లో అయితే పెట్టాను. ఇది మనం రీసెంట్ వీడియోలో కలుపుకున్న మట్టి. మీరు చూసినట్టయితే చక్కగా బురదలాగా అయితే తయారైంది. బట్ కొంచెం వాటర్ ఎక్కువైనాయి. మనం ఎక్సెస్ వాటర్ ఇంకా రిమూవ్ చేసేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు చక్కగా ఆ ప్లాంట్ని ఆ పాట్లో నుంచి దాని మట్టితో పాటు తీసేసి జాగ్రత్తగా ప్లేస్ చేసి ఇంకా అక్కడున్న సాయిల్ లెవెల్ అంతా మనం ఈవెన్గా మార్చేసుకోవాలి. దాని తర్వాత మనం సాయిల్ లెవెల్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా చెయ్యి కానీ లేదా ఏదైనా ప్లేట్ వాడి చక్కగా వాటర్ ఫిల్ చేసుకోవాలి. ప్రస్తుతానికి వాటర్ కొంచెం ఇలాగ డస్టీగా ఇంకా మడ్డీగా ఉంటాయి. బట్ ఒక 1-2 days తర్వాత నీట్గా క్లియర్ అయిపోతాయి. సో నాకు తెలుసు ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారో, ఇలా అందంగా ఉండాల్సిన మొక్కని ఇలా చండాలంగా మార్చేసానే కదా. మీరేంటి, మా ఇంట్లో మా మమ్మీ కూడా అదే అనుకుంటున్నారు. మీ చెవితో మీరే వినండి. ఎంత బాగుందో అసలు, అది అందంగా ఆ చెట్టుని తెచ్చి నాశనం చేశాడు ఇక్కడ పెట్టి. అది అలానే దింపేసే వాళ్ళం కదా తెచ్చి. The next day. చూశారు కదా వాటర్ అనే ఎంత నీట్గా క్లీన్గా అయిపోయిందో, ప్లాంట్ కూడా ఎంత హెల్దీగా మారిపోయిందో. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోస్లో మీకు లోటస్ సీడ్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తాను. సో స్టే ట్యూన్డ్.